హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరడా హోమ్. మేము ఖమ్మం వచ్చాం కదా! అంటే మార్నింగ్ 5:15 అట్లా అయింది. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ 10:45కి మ్యారేజ్ ఫంక్షన్ ఉందనమాట. ఇది ముదిగొండలో. ఇంకా అక్కడికని వెళ్తున్నామనమాట. అందరం కూడా రెడీ అయ్యాం. నేను, మా నాని, మా చిన్ను ముగ్గురం కూడా రెడీ అయ్యి అక్క వాళ్ళ స్కూటీ తీసుకొని ఇంకా బయలుదేరిపోయామనమాట. నేనైతే మామూలుగా బోర్డర్ శారీ కట్టుకున్నాను బాబోయ్! ఎందుకంటే సమ్మర్ కదా! ఇంకా పట్టు శారీలు అవి కట్టుకుంటే ఇంకా ఉక్కపోత భరించలేమనమాట. అందుకని మామూలుగా జరీ బోర్డర్ శారీ కట్టుకున్నాను. మా నాని కూడా సింపుల్‌గానే రెడీ అయిపోయాడు. ఇంకా మా చిన్నునేమో వైట్ కుర్తా పైజామా తీసుకొస్తే కాటన్‌ది వద్దన్నాడనమాట. తనది సిల్క్ కుర్తా పైజామా దానిపైన జాకెట్ వచ్చేస్తుంది కదా! ఎంబ్రాయిడరీ వర్క్‌ది అదే వేసుకున్నాడు. ముగ్గురం కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి, నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ షేర్ చేసి మీ అమూల్యమైన ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఇక్కడ ఏంటంటే కొంచెం రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. రిపేర్లో ఉంది. కొంచెం స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే అనిపించిందిలే కానీ ఇంకా తప్పదు కదా మరి. వెళ్ళాం అనమాట. ఇంక ఇటువైపు ఏమో అంతా మార్బుల్స్, గ్రానైట్ కంపెనీలు ఉంటాయి కదా! ఇంకా మొత్తం అవే అనమాట. ఆ ఏరియా అంతా కూడా అదే ఒకసారి మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరకైతే రీచ్ అయ్యాం. ఫంక్షన్ హాలు ఎంట్రన్స్ ఉంటుంది కదా! ఆ ఎంట్రన్స్ దగ్గరైతే దిగి మా నాని ఒక సైడ్కి అయితే పార్క్ చేస్తున్నారనమాట స్కూటీని. ఆ ఎండ మాత్రం బాగుందండి. వామ్మో! అసలు ఇక్కడికి వచ్చేసరికి అమ్మో! అసలు తట్టుకోలేకపోయినాం. బండి మీద కదా వచ్చింది. చూడండి, రాయల కమలమ్మ ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. మ్యారేజ్ ఇంకా స్టార్ట్ అయింది. అక్కడ వచ్చేసి ఇంక అక్కడ కూర్చున్నాం అనమాట. ఇక్కడేమో ఇంకా మేము వెళ్ళిన తర్వాత అందరినీ కలుసుకున్నాం. మా వాళ్ళందరూ కూడా కలిశారు. నా పక్కన కూర్చుంది గ్రీన్ అండ్ పింక్ బార్డర్ శారీ ఉంది కదా! మా ఆడపడుచు వాళ్ళ బిడ్డ ఒకతే. ఇంకా తన పక్కన ఎల్లో కలర్ అండ్ పింక్ బార్డర్ శారీ ఉంది కదా! ఆమె మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కోడలు. ఆ పక్కన బ్లూ కలర్ అండ్ పింక్ బార్డర్ శారీ ఉంది కదా! మా రెండో తోటికోడలు అనమాట. వాళ్ళ తర్వాత మేము. ఇంకా మెహందీ కలర్ అండ్ గ్రీన్ బార్డర్ శారీ ఉంది కదా! తనేమో మా తోటికోడలు వాళ్ళ అమ్మ. ఇంకా అందరం సరే సెల్ఫీ దిగుదామా, వీడియో తీద్దామా అంటే వీడియో తీయమంటే ఇంకా వీడియో తీసానమాట. ఇక జీలకర్ర బెల్లం అయితే 10:45కి కరెక్ట్గా పెట్టేశారు. మెయిన్ మనకి జీలకర్ర బెల్లం కార్యక్రమమే కదా! ఆ తర్వాత తాళి కట్టించారు. ఇంకా తాళి కట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిని అక్షింతలు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్షింతలు వేయడానికి రమ్మని పిలిచారనమాట పంతులు గారు. ఇంకా మా నాని, నేను ఇంకా అందరం కూడా వెళ్ళాము. కాకపోతే ఏంటంటే మస్తు రష్ ఉన్నారనమాట. ఇంకా అక్కడ వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మా నాని, నేను కలిసి అక్షింతలు వేద్దామనేసరికి ఇంకా బాగా రష్ ఎక్కువ ఉండడంతో ముందు మా నాని వేసి వెళ్ళారనమాట. తీరా చూసిన తను అంటే అక్షింతలు వేసి వచ్చి నన్ను కూడా వేయమన్నారు. అరే, ఇద్దరం కలిసి వేద్దాం అనుకున్నాం కదా, కొంచెం వీడియో షూట్ చేద్దామని అనుకుంటే అక్కడ వీలు పడదులే, బాగా రష్ ఉన్నారు, ఇంకా అందుకే నేనే వేసేసి వచ్చాను, ఇంకా నువ్వు వెళ్ళు అక్షింతలు వేసి రమ్మని చెప్పారనమాట. ఇంకా నేను ఆ స్టేజ్ దగ్గరికి మా చిన్నో నేను ఇద్దరం కూడా ఎక్కి ఇంకా సరే అందరూ వేస్తున్నారు కదా, ఇంకా పక్కగా నిల్చున్నాను. వాళ్ళు వేసిన తర్వాత వేద్దామని పక్కగా నిల్చున్నాను. ఇక్కడ నేను తల కొట్టుకుంటున్నాను చూసారా. అదే మా నాని నాకన్నా ముందు అక్షింతలు వేసి వచ్చారు. తర్వాత నన్ను వేయమన్నారనమాట. ఇద్దరం కలిసి వేద్దామని చెప్పాను కదా అంటే ఇంక అక్కడ కుదరదులే, ఇంకా నేను వేసి వచ్చాను, ఇంకా నువ్వు వేసే అనేసరికి నేను ఇక్కడ ఒకదాన్నే అక్షింతలు వేసి ఇంకా కిందకు వచ్చేసాను. మా చిన్ననేమో పక్కన నిల్చున్నాను అనమాట. మా చిన్న నేను వేద్దాం మమ్మీ అని అడిగాడు. అంటే తనకు తెలియదు కదా, ఇంకా పిల్లలు వేయకూడదు మమ్మీ అని చెప్పానమాట. ఇంకా అక్షింతలు వేసి వచ్చి కింద స్టేజ్ దిగేసి ఇంకా అక్కడ నేను, మా నాని, మా చిన్న ముగ్గురం కూడా అంటే అక్కడ వీడియో షూట్ చేద్దామని చేశాను. కానీ అక్కడ సెల్ఫీ స్టిక్ ఏంటంటే కరెక్ట్గా సెట్ అవ్వలేదు. అందుకే బాగా షేక్ అయింది అక్కడ వీడియో. ఇంకా అక్కడ కొద్దిసేపు వీడియో షూట్ చేసి ఇంకా అందరినీ కూడా కలిసాము. నెక్స్ట్ ఇంకేంటంటే లంచ్ ఆల్రెడీ 1 నుంచే స్టార్ట్ అయిపోయింది. మేము చాలా లేట్గా తిన్నాము. అంటే తినచ్చులే అనేసి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇంకా అక్కడే మంటపం దగ్గరే కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకున్నాం అనమాట. ఇంకా లేట్ అవుతుంది, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి, ఇక తొందరగా తినేసి వస్తే మళ్ళీ
వెళ్ళొచ్చు కదా అనేసి ఇంకా మా నాన్న చెప్పడంతో ఇంకా నేను మా చిన్ను మా రెండో తోటకోళ్ళు కలిసి తిన్నాము. ఇంకా జెంట్స్కి ఏమో బఫ్ సిస్టమ్ పెట్టారు, ఇంకా లేడీస్కి ఏమో కొంచెం టేబుల్ లాగా వేసి చైర్స్ వేశారనమాట. ఇష్టం అంటే కూర్చొని తినేటోళ్ళు కూర్చొని తినొచ్చు, బఫ్ సిస్టమ్ వాళ్ళు ఎట్లయినా తినొచ్చు అనేసి పెట్టారు. ఇంకా నేనైతే ప్లేట్ పట్టుకొని తిన్నా అంటే కొంచెం కష్టమే అనిపించేసి ఇంకా అక్కడ టేబుల్ లాగా ఉంటే అక్కడే కూర్చొని తినేసామన్నమాట. ఇంకా లంచ్ అంతా చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేస్తున్నా. ఐస్ క్రీమ్ తినేటప్పుడు మా నాని వచ్చారనమాట. వెనక నుంచి వచ్చి మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కోడలు ఐస్ క్రీమ్ తింటుంటే సెల్ఫీ తీయాలా వీడియో తీయాలా అని దగ్గర నుండి వీడియో తీసాడు అనమాట. ఇంకా తను బాబాయ్ వద్దు బాబాయ్ అన్నా కూడా తీస్తాడు ఏం కాలే అని తీశాడు. ఇంకా మా తోటికోళ్ళు మా రెండో బావగారు అనమాట అక్కడ నిల్చుంది. తన ఇంకా ఐస్ క్రీమ్ తినలేదు, లంచ్ చేశాడు కానీ ఐస్ క్రీమ్ తినలేదు. ఐస్ క్రీమ్ తీసుకొస్తానని వెళ్ళారనమాట. మేము వద్దన్నాము, అంటే ఒకసారి తిన్నాం కదా ఇంకా తినలేమని వద్దన్నాము. సరే ఏం కాదు సమ్మర్ బాగా వేడిగా ఉందిగా ఇంకోసారి తినచ్చులే అని తీసుకొచ్చారు కానీ తినలేదు. ఇక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మళ్ళీ చదివింపులు ఉంటాయి కదా, చదివింపుల కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి కొద్దిసేపు కూర్చున్నాం. అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా తను కలవలేదు. ఫంక్షన్ హాల్లో ఇంకా అటు ఇటు తిరుగుతుంటారు కదా, వాళ్ళతో వీళ్ళతో చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఫంక్షన్లోనే కదా కలిసేది ఎవరైనా. ఇంకా తన కోసం వెయిట్ చేసామన్నమాట చాలాసేపు. ఇంకా సరే ఎట్లా ఎండగానే ఉంది, ఇంకా వేరే చోటుకి వెళ్ళాలంటే బండి మీద వెళ్ళలేము అని కొద్దిసేపు అక్కడ ఫంక్షన్ హాల్లోనే ఆగాము. అయిపోయిన తర్వాత ఇంకా స్కూటీ మా నాన్న అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఫంక్షన్ హాల్ నుండి వేరే చోటుకి వెళ్ళాలి కదా, ఇక వెళ్దాంలే అప్పటికే 3:30 4 అవుతుందిలేండి. ఇంకా వెళ్దాంలే మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ చాలా దూరమే ఉంది, అది బండి మీద కదా వెళ్ళేది, మళ్ళీ నైట్ అవుతుంది వచ్చేసరికి అనేసి ఇంకా బయలుదేరిపోయాం. ఎండలోనే బయలుదేరిపోయాం. ఆ రోజంతా ఎండ అయితే మా మీద నుంచే పోయిందండి. అసలు స్కూటీ మీద వెళ్ళాం కదా, ఫేస్లు అయితే అసలు ఎంత నల్లగా అయిపోయాయి. ఇంకా స్కూటీ మీద ఇక్కడ చెరువు మాధారంలో అంకమ్మ తల్లి ఫేమస్ అంట. ఈ అమ్మవరానే మా నాని పుట్టాడని చెప్పాడనమాట. అంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఆయన కడుపులో ఉన్నప్పుడు కొడుకు పుట్టాలి అని మొక్కుకుందంట. ఇంకా అమ్మవారానే మా నాని పుట్టారట. అందుకే ఒకసారైనా చూడలేదు, అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూశారంట ఈ టెంపుల్ని, ఇంకా ఈ మధ్యకాలంలో చూడలేదన్నమాట. సరే వెళ్దామని 5-6 సంవత్సరాల మించి అంటూ ఉన్నాడు కానీ ఇంకా వెళ్ళడానికి కుదరట్లేదు. ఇక ఇప్పుడు సరే పనిలో పని ఇంకా ఈ ఫంక్షన్ ఒకటి వచ్చింది, ఈ అమ్మవారిని కూడా దర్శించుకున్నట్టు అవుతుందనేసి ఇంకా వచ్చేసామన్నమాట. అంకమ్మ తల్లి దేవాలయం ఇదేమో చెరువు మాధారం విలేజ్, నేలకొండపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారి స్పెషల్ ఏంటంటే 5 ప్రదక్షిణ చేసి గుడి చుట్టూ 5 ప్రదక్షిణ చేసి 5 రాత్రులు ఈ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసినట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, పిల్లలేని వారికి సంతానం, శారీరక మానసిక బాధలు ఉంటాయి కదా అవన్నీ తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. సత్యంగల తల్లి అంట. ఇంకా ఒక 1 మంత్ బ్యాక్ ఇక్కడ జాతర జరిగిందంట. అందరూ అనుకున్నారుగా జాతర టైంలో రాకుండా ఇప్పుడు వచ్చారేందని అడిగారు. అంటే మాకు తెలియదు కదా, సూపర్గా జరుగుతుంది ఇక్కడ జాతర, మీకు తెలియదా అంటే ఇంకా మాకు తెలియదండి అని చెప్పామన్నమాట. ఇక్కడ చూసారా అక్కడక్కడ బొడ్రాయిలు చిన్న పాదుకలు కూడా ఉన్నాయన్నమాట. ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న బొడ్రాయిలు ఉన్నాయి. ఇంకా అవన్నీ కొంచెం వీడియో షూట్ చేశాను. అయితే ఇక్కడ అమ్మవారికి కావాల్సినటువంటి సామాగ్రి అంటే పూజ సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాము. అయితే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ గుడి క్లోజ్ చేస్తుంది, 5:30 అట్లా అయింది వెళ్ళేసరికి. ఇంకా 7కి అట్లా ఓపెన్ చేస్తారంట. ఇంకా కిరాణా షాప్ దగ్గర అంటే ఈ ఆలయానికి దగ్గరలో కిరాణా షాప్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళని అడిగితే 7కి అట్లా వచ్చి ఓపెన్ చేసి పూజ చేసి వెళ్ళిపోతారు, ఇంకా మిగతా టైంలో అయితే రారని చెప్పారు. మేము వెళ్ళేసరికి చూసారుగా అన్నీ అంటే గుడి తలుపులు క్లోజ్ చేస్తున్నాయి. ఇంకా నేను బయట వీడియో షూట్ చేశాను. మా నాన్న ఏం చేశారంటే ఇంకా వాళ్ళ ఇల్లు షాప్ వాళ్ళని అడిగితే ఇల్లు కొంచెం దగ్గరలోనే ఉంటుంది, వెళ్ళి చెప్తే వస్తుందని చెప్పారనమాట. ఇంకా మా నాన్ననేమో వెళ్ళారు.
ఇంకా ఆమెను తీసుకురావడానికని. నేను అట్లా 6కి అలా వస్తాను, పూజ సామాగ్రి అన్నీ తీసుకోండి, ఈలోపు నేను వచ్చేస్తాను చెప్పిందనమాట. ఇంకా నేను పూజ సామాగ్రి అవి తీసుకున్నాను. అయితే పూజ సామాగ్రి అంటే కొబ్బరికాయలు, పూలు, ఆకు, ఒక అగరొత్తులు ఇవన్నీ తీసుకుంటాం కదా. అంటే చీర పెట్టాలన్న సంగతి నాకు తెలియదు. ఇంకా తను అడిగిందంట చీర ఏమైనా పెడతారా అమ్మవారికి అంటే, అక్కడ దగ్గర అంటే సరే చూద్దాంలే అన్నాము. తీరా మళ్ళీ తిరిగి వచ్చాడు. మా నాన్న తిరిగి వచ్చిన తర్వాత కిరాణా షాప్ దగ్గర అడిగితే, ఇక్కడ బట్టల షాపులు ఏమి లేవండి, సెంటర్కి వెళ్ళాలి, చాలా దూరంలోనే ఉందని చెప్పిందనమాట. ఇంకా మళ్ళీ రిటర్న్ ఏం చేసామంటే, ఇంకా సరే ఎట్లాగో తను 6కి వస్తా ఉంది కదా, ఈలోపు బండి మీదే కదా వెళ్ళి రావచ్చు అనేసి మళ్ళీ సెంటర్కి వెళ్ళి 2 చీరలు తీసుకొచ్చాము. అమ్మవారి దగ్గర ఒక చీర పెట్టడానికి, ఇంకోటేమో అమ్మవారి దగ్గర పెట్టి నేను తీసుకోవడానికి 2 చీరలు తీసుకున్నాము. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసరికి ఇంకా తను వచ్చే ఉందన్నమాట. ఇంకా రాగానే మేము అక్కడ పెద్ద ట్యాంక్ లాగా ఉంటే అక్కడ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకా ఆమె అమ్మవారి దగ్గర కొంచెం ఉంటుంది కదా అన్నీ సర్దే, లోపల గర్భగుళ్ళ అవన్నీ కొంచెం సర్దేసిందనమాట. గుడి తలుపులు అవన్నీ తీసి ఇంకా లోపల కొంచెం సర్ది సరికే నేను తీసుకొచ్చిన అన్నీ కూడా ఇంకా ఓపెన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఆమెమో చూడండి గుడి మొత్తం చూడండి అని చెప్పింది. ఇంకా మేమైతే అదే వీడియో షూట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదని చెప్పింది. అందుకే నేను ఇంకా అంటే మేము నిల్చున్నాం కదా, అక్కడి నుంచే వీడియో షూట్ చేశాను. ఇంకా అన్నీ చూపించాను కానీ మీకు అంటే డోర్లు క్లోజ్లో ఉన్నాయి కదా గుడి తలుపులు, కనిపించలేదు. తర్వాత మీకు కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసామంటే కొంచెం లేట్గా ఉందని చేసి మా పాలవల ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ వీళ్ళని కూడా కలిసి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళొచ్చని మా పాలవలను కలిసేసి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఆమె మొత్తం గుడి తలుపులన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టింది. ఇంకా లోపల అవన్నీ ఉంటాయి కదా కొంచెం క్లీన్ చేయడం అదే చేస్తుంది అనమాట. ఇంకా ఈలోపు నేను గుడి తలుపులు ఎట్లాగో తీసి ఉన్నాయి కదా అనేసి ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్క ఫోటో తీశాను. చాలా బాగుంది కదా. ఏమే అంట అంకమ్మ తల్లి, ఫేస్ అయితే రెడ్ కలర్లో, ఆ పట్టు శారీ, ముక్కెర, చేతులకు గాజులు, పట్టు చీర. నిజంగా అండి పూజలకి దండం పెట్టచ్చు. అమ్మ వాళ్ళకి కానీ అయ్య వాళ్ళకి కానీ అంటే దేవుళ్ళకి కానీ చీర కట్టే విధానం కానీ, మగవాళ్ళకైతే పంచగట్టే విధానం కానీ అసలు అబ్బబ్బబ్బా మెచ్చుకోం చాలా అండి. ఎంత బాగా చేస్తారో అలంకరణ, వాళ్ళకి మించి ఎవరు సాటి రారండి బాబోయ్. అంటే వాళ్ళ వృత్తే అది, కానీ భలే కడతారు అసలుకి. ఇక్కడ చూడండి అమ్మవారికి ఎంత బాగా చీర కట్టారో, చాలా నచ్చిందండి నాకైతే, సూపర్గా ఉంది. ఇంకా ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్క వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాను. ఈ లోపల తను లోపల సర్దుతూ ఉందన్నమాట. ఇక మా చిన్ను మా నాన్న ఇంకా అవి ఇవి చూస్తున్నారు, గుడి చుట్టూతా ఏమేమి ఉన్నాయి ఏంటని చూస్తున్నారనమాట. నేనేమో ఇంకా నాకు వీడియో షూట్ ఉంది కదా, ఆ వీడియో షూట్ చేస్తూనే ఇంకా అన్నీ చూసుకుంటూ వచ్చాను. ముందైతే నేను తీసుకొచ్చినవన్నీ కూడా కవర్ల పైనే పెట్టేశాను. అంటే తను అడిగితే ఇవ్వడానికని రెడీగా పెట్టేశాను. ఇక్కడ పూజారి అంటూ ఏమి లేరండి, లేడీసేనంట పూజ చేసేది. అంటే వాళ్ళకి తరతరాలుగా వస్తుందంట, నాకు కూడా సరిగ్గా తెలియదు. అడిగితే వాళ్ళ కుటుంబం వాళ్ళే తరతరాలుగా పూజ చేస్తూ వస్తున్నారని చెప్పిందనమాట. ఇంకా అంకమ్మ తల్లి ఎంత బాగుందోనండి. ఇక్కడ నేను దిగి వీడియో దిగాలని అక్కడ ఉన్నానన్నమాట. నెక్స్ట్ నేను తీసుకొచ్చిన కొబ్బరికాయలు ఇంకా అక్కడ ఉంది కదా, అక్కడ కొట్టమన్నారనమాట. అంటే గుళ్ళో కొబ్బరికాయలు కొట్టడానికి లేదు, ఎంట్రన్స్లోనే కొట్టండి, పసుపు కుంకుమ అగరొత్తులు మీరేమేమి తీసుకొచ్చారో అవన్నీ కూడా అక్కడ సమర్పించేసి టెంకాయ కొట్టండి అని చెప్పింది. ఇక ఇక్కడ నేనైతే టెంకాయ కొడుతున్నాను. అవన్నీ తీసుకొచ్చాను కదా, ఇంకా అవన్నీ అక్కడ పెట్టేస్తే ఇంకా నేను టెంకాయ కొట్టడానికి సరే ముందు నన్ను కొట్టమంటే ఇంకా నేనే కొడుతున్నానమాట. అయితే పూలు దొరకలేదండి. పూలు దొరకపోతే ఇంకా మా చెట్టు లాంటి మా ఇంటి ముందర పచ్చపూల చెట్టు ఉంది కదా, మేము తీసుకున్న కిరాణం షాప్ దగ్గర అంటే ఈ టెంపుల్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే కిరాణం షాప్ ఉంది. ఆ కిరాణం షాప్ ముందు పచ్చపూల చెట్టు ఉంది. ఇంకా తను అడిగితే కోసుకోండి పర్వాలేదులేండి అంది. ఇంకా ఆ పచ్చపూలే నాకు అందకపోతే మా నాన్నని కోయమంటే కోసారనమాట. అదే ఇంకా తను కవర్ అడిగితే కవర్ ఇచ్చింది. ఆ కవర్లో ఇక కోసిన పూలు వేసుకొని వచ్చామన్నమాట. పూలు ఎక్కడ దొరకలేదు. ఇంకా అవి అంటే పూలు పెట్టేసి పసుపు కుంకుమ గంధం అవన్నీ ఉంటాయి కదా, ఇంకా ఆ పూజ అయితే చేస్తున్నాను. ఇక మా చిన్నునేమో మమ్మీ భలే ఉంది ఇక్కడ టెంపుల్ అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు.
ఇక తనతో మాట్లాడుతూనే నేను అన్నీ పూజ అంటే పూజా కార్యక్రమం ఉంటుంది కదా, అది చేస్తున్నానన్నమాట. ఇంకా ఈవినింగ్ అవుతుంది, వెళ్ళాలి. అదొక భయం అనమాట. అంటే కొంచెం విలేజ్ కదా, కొంచెం అంటే పొలాల మధ్యలో నుంచి పోతుంటే చీకటిగా అనిపిస్తుంది, భయం వేస్తుంది కదా, తొందరగా వెళ్ళాలి అన్న ఆరాటం కూడా ఉందండి. ఎందుకంటే ఇంకా 7 అట్లా అయిపోయిందంటే విలేజ్లో స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు కదా కొన్ని కొన్ని చోట్ల. మేము వచ్చిన దారిలో అండి అసలు స్ట్రీట్ లైట్స్ కూడా ఏమి, కరెంట్ పోల్స్ కానీ అలాంటివి ఏమీ కూడా కనిపించలేదు. మాకు అదే భయం వేసిందనమాట. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టగానే కరెక్ట్గా హాఫ్ పగిలిపోయిందండి. అంటే గట్టిగా కొట్టేసరికి ఆ కొబ్బరి నీళ్ళన్నీ నా కళ్ళజోడు మీద పడిపోయి అసలు కళ్ళు అయితే నాకు కనపడలేదనమాట. వెంటనే కళ్ళజోడు తీసి మా చిన్నుకి ఇచ్చేసాను. ఇంకా పట్టుకొని నా నీళ్ళు మొత్తం కూడా కళ్ళజోడు మీద పడిపోయినాయి, కనిపించట్లేదా అంటే పట్టుకొని కచ్చిప్తో తుడిచి మళ్ళీ నాకు ఇచ్చేసాడు. ఇంకా నేను పూజ చేసిన తర్వాత మా చిన్నుతో చేయించాను. మా చిన్నుతో అంటే అలవాటు చేయించాలి కదా పిల్లలకు కూడా అనేసి మా చిన్నుతోనే అన్నీ చెప్తూ ఉంటే, అంటే వెనక నుండి చెప్తూ ఉంటే మా చిన్ను చేస్తున్నాడు. ఇంకా మా చిన్నుకి కొంచెం తెలియకపోతే మా నాని పక్క నుండి మళ్ళీ ఇట్లా చెయ్యి నాన్న, ఇట్లా చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. ఇక పసుపు కుంకుమ గంధం అవన్నీ కూడా మా చిన్నుతో వేయించాను. మా చిన్ను ఫస్ట్ టైం అండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడము. ఇంతవరకు ఎక్కడా కొట్టలేదు. సరే అంకమ్మ తల్లి దగ్గర ఫస్ట్ కొట్టలేస్తావా కొట్టలేవా అని అడిగాను. ఏమో మమ్మీ చూస్తాను, కొట్టకపోతే డాడీనే కొడతాడని చెప్పాడనమాట. కానీ బాగానే కొట్టాడండి ఫస్ట్ టైం మా చిన్న కొబ్బరికాయ కొట్టడం. నాకైతే బస్తే హ్యాపీగా అనిపించింది. కరెక్ట్గా తంది కూడా టెంకాయ అయితే కరెక్ట్గా హాఫ్గా పగిలిపోయిందండి. ఇంకా కొబ్బరి నీళ్ళు అవన్నీ కూడా చుట్టూ వేసేసి అక్కడ టెంకాయ అయితే పెట్టేశాడు. ఇంకా తను పిలిచిందనమాట, అమ్మవారికి ఏమేమి తెచ్చారో అవన్నీ ఇవ్వండి, పూజ చేస్తాను, అమ్మవారి దగ్గర పెట్టేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను చెప్పింది. ఇంకా హాఫ్ డజన్ ఏమో గ్రీన్ గాజులు తీసుకున్నాను, ప్లెయిన్ గాజులే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా 2 చీరలు తీసుకున్నాను కదా, 2 చీరలు, నిమ్మకాయలు, ఇంకా పసుపు కుంకుమ అయితే ఇంకా బయట వేయమంది కదా, ఇంకా ఏమొద్దులేండి అంది. ఇంకా దీపారాధన ఒత్తులు, ఆయిలు, గంధము అవన్నీ ఇచ్చేసాను. ఇంకా తనైతే ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసింది అనమాట. ఇంకా ఇది ఇప్పుడు నా చేతిలో ఉంది చూశారు కదా, వైట్ అండ్ రెడ్ బార్డర్ శారీ. ఇది అమ్మవారికే సమర్పించాలని తీసుకున్నాను అనమాట. ఇక్కడ అమ్మవారికి అయితే ఎర్రటి వస్త్రాలే పెడతారంట. ఇంకా వైట్ దాని మీద రెడ్ బార్డర్ వచ్చేసింది. ఇంకా వేరేమో గ్రీను బ్లూ అట్లా వచ్చాయి. నలుపు చీరలు పెట్టకూడదు కదా అమ్మవారి దగ్గర అనేసి తీసుకోలేదు. ఇంకా వైట్కి రెడ్ బార్డర్ అయితే మంచిగా సెట్ అవుతుంది అనేసి రెడ్ బార్డర్, వైట్ అండ్ రెడ్ బార్డర్ శారీ తీసుకున్నాను. అదొక 300 అయిందండి. ఇంకా అది అమ్మవారికి. ఇప్పుడు నెక్స్ట్ కవర్లో తీసి చూపించాను కదా, గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ శారీ, అదేమో అమ్మవారి దగ్గర పెట్టి నేను తీసుకుంటాను. ఇంకా అమ్మవారికి అంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఒక జాకెట్ పీస్ పెట్టకూడదు కదా, ఇంకా దానికి లైనింగ్ ఇవ్వాలి కదా, అందుకే అమ్మవారికి మళ్ళీ లైనింగ్ పీస్ కూడా ఇచ్చేసారనమాట. అంటే శారీలోనే బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, దానికి లైనింగ్ అంటే 2 జాడి ముక్కలు పెట్టినట్టు అవుతుంది కదా అనేసి ఒక లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే తను అంటుంది 2 చీరలు అమ్మవారికేనా అంటే, కాదమ్మా, ఇప్పుడు పట్టుకున్న వైట్ అండ్ రెడ్ బార్డర్ శారీనేమో అమ్మవారికే సమర్పిస్తాను, ఇంకోటి గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ శారీ ఉంది కదా, అది అమ్మవారి దగ్గర పెట్టేసి నాకు ఇమ్మన్నాను. ఇంకా అమ్మవారి మీద వేసిందనమాట, అమ్మవారికి సమర్పించింది. ఇంకా నేను తీసుకొచ్చిన శారీ కూడా మళ్ళీ ఆ వైట్ శారీ మీద పెట్టేసి ఇంకా గాజులు అవి ఇచ్చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే నేను నిమ్మకాయలు కూడా తీసుకొచ్చాను. నిమ్మకాయలు మాత్రం అడగడం మర్చిపోయాను అనమాట. అంటే శారీ అని గాజులు తీసుకొచ్చి ఇచ్చింది నాకు. అమ్మవారికి ఏమో 5 నిమ్మకాయలు, అంటే ఏ అమ్మవారికైనా ముందు ముఖ్యంగా నిమ్మకాయలు తీసుకెళ్తాను కదా, నిమ్మకాయలు అయితే ఇవ్వలేదు, తను ఇవ్వలేదు, నేను కూడా అడగడం మర్చిపోయాను అనమాట. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసి ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ నేను ఏంటంటే లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చా అని అడిగాను. అంటే ఎక్కడున్నా దండం పెట్టుకోవచ్చు కదమ్మా, గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవ్వడానికి లేదు, బయట నుంచే దండం పెట్టుకోండి అన్నది. అదే అడిగాను అనమాట. అంటే ఇక సరే బయటే దండం పెట్టుకొని అక్కడ వీడియో తీయమంటే మా నాన్ననే తీశారు. మా నాని కాదు, ఇంకా మా నాన్న నేను ఇద్దరం కలిసి సరే అమ్మవారి దగ్గర నిల్చొని వీడియో షూట్ చేయమంటే మా చిన్నునే తీసాడనమాట. ఇక్కడ ఇంకా ఆమెకేమో 100 రూపాయలు ఇచ్చానమాట. కొంచెం పూజ అది చేసింది కదా, ఇంకా 100 రూపాయలు అట్లా దక్షిణ అనేది పెట్టాము తనకి. ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని అడుగుతుందనమాట. ఇంకా హైదరాబాద్ నుండి వచ్చామమ్మా, ఈ నైటే వెళ్ళాలి హైదరాబాదు
అంటే మీకోసమే వచ్చాను, లేకపోతే నేను ఏడైనా కూడా గుడి తలుపులు ఓపెన్ చేయమని చెప్పింది. ఇంకా మా నాని వెళ్ళి పిలిచి వచ్చేసరికి పాపం వచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడ మా ఇద్దరిని అయితే మా చిన్నునే వీడియో షూట్ చేశాడు తీయమంటే. అంకమ్మ తల్లి ఈ అమ్మ వరానే పుట్టాడని చెప్తూ ఉంటాడు మా నాని ఎప్పుడు కూడా. ఇంకా అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నాం. చూపించారు కదా, ఇంకా అప్పుడే ఏమైంది 6:30 అలా అవుతుంది. కానీ విలేజ్ వాతావరణం అంటే నాకు తెలియదండి విలేజ్ వాతావరణం చిన్నప్పటి నుంచి కూడా. కానీ మస్తు అసలు ఎంత చల్లగా ఉందో. మనం ఎంత ఏసీలో ఉన్నా కూడా నేచరే అండి, ఆర్టిఫిషియలే అండి. అసలు ఎంత స్వచ్ఛమైన గాలో ఆ పల్లెటూరి జీవన విధానం నిజంగా నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే లైఫ్లో ఒక 1 వీక్ అయినా విలేజ్లో గడపాలని నా కోరిక. ఆ కోరిక తీరుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఎప్పటి నుంచో మా నానితో అంటూనే ఉంటాను, విలేజ్లో ఉండాలి, ఒక 1 వీక్ అయినా సరే ఆ విలేజ్ వాతావరణాన్ని అనుభవించాలి అని అంటూ ఉంటానన్నమాట. సరే ఎప్పుడైనా తీరుతుందిలే ఆ కోరిక, నీ కోరిక తీరుతుందిలే అని అంటూ ఉంటాడు మా నాని. చూశారు కదా ఇక్కడ మొత్తం పొలాలు, అంటే ఏమీ వేయలేదు మరి. అంటే నాకు కరెక్ట్గా అంటే అంటే విలేజ్ వాతావరణం నాకు తెలీదు ఎలా ఉంటుందో. అంటే తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదులే, కానీ తెలియని వాళ్ళకి సరే చూపించుదామని వీడియో షూట్ చేశానమాట బండి మీద కూర్చొని. కాకపోతే ఏంటంటే రోడ్లు కరెక్ట్గా ఉండవు కదా, అంటే కొంచెం అక్కడక్కడ గుంతలు అని అట్లా ఉంటుంటాయి కదా కొంచెం విలేజ్లో. కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మనం కావాలి అనుకున్నవి పొందాలనుకుంటే ఒక్కొక్కసారి కష్టపడక తప్పదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ విలేజ్ వాతావరణం అది చూసి. స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, అసలు మస్తు అండి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అసలు మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 అవర్స్ దాకా ఉంటుందేమో అనుకుంటున్నా జర్నీ. నాకు కూడా కరెక్ట్గా తెలియదండి, కానీ చాలా దూరమే ఉంది. మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నుండి ఇక్కడికైతే చాలా దూరం ఉంది. ఇక మధ్యలో వీడియో షూట్ చేసుకుంటూ అక్కడక్కడ ఆపుతూ, గేదెలు ఏమైనా కనిపించినప్పుడల్లా అక్కడ కొంచెం వీడియో షూట్ చేస్తూ, చెట్లు ఏమైనా కనిపించిన చోట అక్కడ కొంచెం వీడియో షూట్ చేస్తూ అట్లా చేసుకుంటూ వచ్చారనమాట బండి మీద. మా జర్నీ అలా 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 కొనసాగుతూ ఉంది. ఇంకా నేనేమో మా నేను ఇంకా కబుర్లు చెప్తా ఉంటే తను వింటూ డ్రైవింగ్ చేస్తున్నాడనమాట. ఇంక ఇక్కడ సూర్యుడు కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. ఇంకా అక్కడక్కడ కొంచెం లైటింగ్ ఉంది. ఇంకొంచెం అంటే బాగా గుబురుగా చెట్లు ఉంటాయి కదా, ఇంకా అక్కడైతేనేమో చీకటిగా అనిపించింది. కొంచెం భయం కూడా వేసిందిలేండి, ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు కదా, అందుకనేసి భయం వేసిందనమాట. ఇంకా పొలాలు అవి దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. అంటే పెట్రోలు కంప్లీట్గా ఏం అయిపోలేదు. అక్క వాళ్ళు ముందు రోజు నైటే ఫుల్ ట్యాంక్ కొట్టించారనమాట. ఇంకా సరే అయిపోయినంత వరకు అయిపోయింది కదా, మనం కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే మనకి మర్యాదగా ఉంటుంది కదా. సరే ఎంత దగ్గర వాళ్ళైనా కూడా బాగోదు కదా అనేసి ఇంకా మా నాన్నతో చెప్తే తను ఫుల్ ట్యాంక్ కొట్టించాడు. ఇక్కడే అన్నమాట కొత్త బండి, ఇంకా బండికి నెంబర్ కూడా రాలేదు. ఇంకా అడగగానే ఇచ్చేసారనమాట. ఫుల్ ట్యాంక్ కొట్టించి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. చూశారు కదా, ఇంకా మా జర్నీ అలా అలా కొనసాగుతూ ఉంది. మా చిన్ను అయితే అసలు కనిపించడం లేదండి బాబోయ్. స్కూటీ మీద కూర్చున్నాడు కానీ ముందు అస్సలు కనిపించలేదు. ఇక్కడైతే ఆల్మోస్ట్ 7 కూడా దాటిపోయింది. ఇంకా అంటే మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఇంకా అక్కడికి రీచ్ అయ్యాం అనమాట. ఇంకా చూడండి ఇక్కడ విచిత్రం ఏంటంటే, మేము చెరువు మాధారం వెళ్ళి అంకమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఇంటికెళ్ళే రిటర్న్ వేలో మేము మార్నింగ్ మ్యారేజ్కి వెళ్ళాం కదా, ఆ మ్యారేజ్ వాళ్ళు మాకు ఎదురయ్యారు. అంటే ఫంక్షన్ హాల్ నుండి అంటే ఫంక్షన్ హాల్ వెకేట్ చేసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని ఇంటికి తీసుకెళ్తారు కదా అమ్మాయి వాళ్ళ ఇంటికి, ఆ బ్యాండ్ మేళంతో తీసుకెళ్తున్నారు. ఇక్కడ మాకు కనిపించారనమాట. అంటే అసలు వీళ్ళు అవునో కాదని చూస్తే ఆ కార్ మీద వాళ్ళ పేర్లు కనిపించాయి అనమాట. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పేర్లు కనిపించేసరికి అరే మనోళ్ళే అనేసి మా నాన్నతో చెప్తున్నాను. అంటే అంతసేపు వాళ్ళు ఫంక్షన్ హాల్లోనే ఉండిపోయారనమాట. ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం కార్డ్ అవి తీసుకెళ్ళాం అనమాట. మేము వెళ్ళేటప్పుడే ఇంకా కార్డ్ రైస్ తినేసి హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాం. అంటే ఖమ్మం బస్ స్టాండ్కి రీచ్ అవుతున్నాం అనమాట.
ఎందుకంటే ఇంకా ఫ్రైడే రోజు మామయ్య గారిది పెట్టుకునే కార్యక్రమం ఉంది. అందుకని రిటర్న్ అయ్యాము. ఇది ఖమ్మం బస్ స్టాండ్‌లో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంతవరకు బాయ్.